ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ అని. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. మరికొన్ని రోజుల్లో క్రోధీనామ సంవత్సరానికి ముగింపు పలికి విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి తెలుసుకుందాం. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ ఉగాది రోజే శాలివాహనుడు పట్టాభిషక్తుడైనాడని మరో గాథ కూడా ఉంది. మరొక పురాణం ప్రకారం విష్ణువు వరాహ అవతారంలో భూమిని హిరణ్యాక్షుడి నుండి రక్షించిన రోజు చైత్ర శుక్ల పాడ్యమి. ఈ కారణంగా ఈ రోజును ఉగాది పండుగగా జరుపుకుంటాం. ఈ పురాణం ప్రకారం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని హిరణ్య గర్భంలోకి నెట్టివేశాడు. విష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని తిరిగి పైకి లేపాడని చెబుతారు. మరొక పురాణం ప్రకారం శ్రీరాముడు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఈ చైత్ర శుక్ల పాడ్యమి. ఈ కారణంగా ఈ రోజును ఉగాది పండుగగా జరుపుకుంటాం. శ్రీరాముడు ఈ రోజునే అయోధ్య రాజుగా పట్టాభిషక్తుడయ్యాడని చెబుతారు. ఉగాది, యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన రోజే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఉగాదిని గుడిపాడ్వా అనే పేరుతో, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పొయిలా బైశాఖ్ అనే పేరుతో ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంటుంది. పచ్చడిలో వేసే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి, ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.